వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈ రోజు మన రెసిపీ కోడిగుడ్డు వేపుడండి. అబ్బా, చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వేడి వేడిగా అన్నం పెట్టుకుని కోడిగుడ్డు వేపుడు వేసుకొని తింటే అద్దిరిపోద్ది అంతే. చాలా చాలా సింపుల్ చేసుకోవడం చూపిస్తాను రండి. ఈ కోడిగుడ్డు వేపుడు కోసం నేను 7 ఉడికించుకున్న గుడ్లు తీసుకున్నాను. నేను 7 తీసుకున్నాను కదా, మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న గుడ్లకి నేను ఇక్కడ చూపించినట్లు ఘాట్లు పెట్టుకోండి. గుడ్డుకు 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం తీసుకున్న కారం అంతా లోపల వైపు కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది గుడ్డు తినేటప్పుడు. సేమ్ ఇదే విధంగా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్లో మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఈ గుడ్లు మొత్తాన్ని వేసుకొని, దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ ఉప్పు కారాలు అనేవి గుడ్లకి బాగా పట్టి కొద్దిగా వేగాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. అంటే కొద్దిగా గుడ్లు రంగు మారుతాయి. అలా వేయించుకోవడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని కొంచెం వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. మీకు ఇంకా బాగా వేగాలనుకున్నా వేయించుకోవచ్చు. నేనైతే ఇలా లైట్గా వేయించుకున్నాను. ఇలా వేగిన వీటిల్ని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ కొద్దిగా మిగిలింది కదా, ఇదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ అనేది కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మెత్తగా బాగా మగ్గుతాయి. అంటే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఎర్రగా వచ్చేంత వరకు వేగకూడదండి. సాఫ్ట్గా మెత్తగా రావాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా రావాలి అంటే మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, మీ రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు గుడ్లు వేయించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 వెల్లుల్లి గడ్డ మొత్తాన్ని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. అంటే సుమారుగా ఒక 25-20 దాకా వేసాను. వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ కారం చేసుకునే లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి. ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అంటే మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఆయిల్లో కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అనేది ఉల్లిపాయ ముక్కల్లో ఈ విధంగా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు వేయించుకోండి. అంటే ఈ గుడ్లకి ఈ కారం అనేది బాగా పట్టాలి. అలా పట్టేంత వరకు వేగనివ్వండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. లేకపోతే మీకు అడుగున మాడి లైట్గా చేదొచ్చేస్తుంది. అందుకని మాడకుండా బాగా నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మరొక 2 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా బాగా వేగుతుంది. గుడ్లకు కూడా ఈ కారం బాగా పట్టుంటుంది. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సరిపోతుంది అంతే. భలే ఉంటుందండి నిజంగా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి. ఈ వేపుడిని మీరు ఏవైనా పప్పులలోకి, సాంబారు, పప్పుచారు ఇలాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్ గాను తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.